శ్రీశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 61 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 67వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామికి నమస్కారం చేద్దాం. క్షేత్రపాలకుడికి సమర్థద్గురువుకి నమస్కారం చేసి ప్రారంభం చేద్దాం. దేవతలు బ్రహ్మ దగ్గరికి వచ్చారు. సగరపుత్రులు భూమిని తవ్వుతున్నారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎంతోమంది మహాత్ములు సంహరించబడుతున్నారు ఆ భూమిని తవ్వటం వల్ల, అది కదులుతూ ఉండటం వల్ల. అప్పుడు బ్రహ్మ వాళ్ళ మాటలు ఆలకించి వాళ్ళతో అన్నాడు, ఈ భూమి ధీమంతుడైన ఏ వాసుదేవుల్లో ఉన్నదో అతడు కపిల మహర్షి రూపాన్ని పొంది భూమిని సదా ధరిస్తూ ఉన్నాడు. అతని కోపాగ్ని చేత ఈ రాజపుత్రులందరూ కూడాను తగలబెట్టబడతారు. అల్పాయుషులు గల సగరపుత్రులు చావటం నిశ్చయం. రామ, బ్రహ్మదేవుని మాట విని ఆ 33 దేవతలు అంటే యనమండ్రు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు అంటే 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు 2, మొత్తం 3 కూడా అంటే ఆ దేవతల యొక్క నాయకులు. వాళ్ళు ఎంతో సంతుష్టాంతంలై వచ్చినతోనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిడుగుపాటు వంటి మహాధ్వని వచ్చింది. భూమిని అంతా చుట్టి వచ్చేవాళ్ళు, మేము భూమండలం అంతా తిరిగాము, ఎంతోమంది బలిష్ఠులైన దేవతల్ని, దానవుల్ని, రాక్షసుల్ని, పిశాచుల్ని, ఉరుగులను, కిన్నరులను చంపేశాం. కానీ యజ్ఞాశ్వం కానీ దాన్ని దొంగిలించిన వారిని కానీ కనుగొనలేకపోయాం. ఏమి చేయాలి? మీరు ఈ విషయంలో ఒక ఉపాయం ఆలోచించండి అన్నారు. రామా, సగరుడు పుత్రుల మాట ఆలించి కోపంతో, ఇదంతా కూడా విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఈ గాథలన్నీ కూడా. ఆ విశ్వామిత్రుడు ఎంతవరకు పాత్ర, ఇంకా ముందు ముందు మెల్లగా మిథిలకు వెళ్తాడు. స్వయంవరంలో ఆ అమ్మాయిని సీతమ్మను పెళ్లి చేసుకున్న దాకా ఆయన పాత్ర ఉంటుందన్నమాట. ఈ లోపల ఈ కథ అంతా జరుగుతుంది. మరి సగరుడు పుత్రుల మాటలు ఆలించి భూమిని పెకరించి మళ్ళీ తవ్వండి, గుర్రం దొంగిలించిన వాడిని పట్టుకొని కృతకృత్యులై మరలండి అని మళ్ళీ ఆదేశించాడు. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం ఈ కథని. కృష్ణార్పణమస్తు. ఇది 62వ భాగం చెప్పుకున్నాం బాలకాండలో.